కొబ్బరి. మనమైతే ఇప్పుడు కొబ్బరి తాగుతాను. కొబ్బరి అంటే ఎంత అనుకున్నాను, కొబ్బరి నీళ్ళు. బాగుందా? అంతేనా? నేను ఎప్పటికి ఇదే ఆసన చూస్తానుగా బాబు. ఎవరు బాధపడు. ఇందులో కొబ్బరి ఉందా? హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిరామ్ సంగాల. ఇప్పుడు మనం కోనసీమ జగ్గన్న తోట దగ్గరికి వచ్చినాం. సో జాతరకి, ప్రభల తీర్థం జాతరకి. సో మనమైతే ఇప్పుడు కొబ్బరి బొండం తాగి కొద్దిగా రిలాక్స్ అయ్యి పోతున్నాం. సో ఇక్కడ కొబ్బరి చెట్లు, కొబ్బరి కాయలన్నీ అంతా సవక ధరలో. సో మనమైతే పోయి ఎట్లుందని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది గాయస్ మన జగ్గన్న తోట, కోనసీమ అమలాపురం దగ్గర ఉంటుంది. ఇది మనకి అంబాజీపేట మండలం. సో అంబేద్కర్ కోనసీమ జిల్లా. సో గాయస్ చూడండి ఆ ఇల్లులు, ఆ కథ వేరే డిఫరెంట్ కల్చర్ చూస్తారు. మొత్తం అంతా వేరే లెవెల్. సో మీరు చూడండి, నేను చెప్పుడు కాదు, మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. హలో వీటికి జగ్గన్న తోటకి వచ్చినాం. జగ్గన్న తోటలో ఇంకా 2 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మనం సీనరీలు అన్నీ కవర్ చేద్దాం. సో ఇప్పుడు అక్కడ ఒక సీనరీ ఉంది, అక్కడ లోపల హట్ ఉంది, వేరే లెవెల్ ఉంది గుడిసెలు. అక్కడ మొత్తం మీకు ప్రకృతి ఒడిలో ఎంత చల్లగా ఉందో అంత చల్లగా ఉంది. ఇప్పుడే కొబ్బరి బొండం తాగినాం, ఉద్యోగాలు ఉన్నాయి, తీయగా వేరే లెవెల్ ఉన్నాయి. ఇంకా లోపలి పోయి ఎట్లున్నా చూద్దాం రండి. మొత్తం ఆ నేచర్, ఇది కొబ్బరి తోట, రాజుగారి కొబ్బరి తోట. కొబ్బరి తోటలో నేను మోసం చూసినట్టున్నా మనం గుడిచేద్దామనే పెడతామని ఫ్లాక్సీ. మనమైతే అంతా లొకేషన్ అంతా చూసుకొని ఇప్పుడు జగ్గన్న తోట తీర్థానికి బయలుదేరుతున్నాం. అంటే నడుచుకుంటూ పోవడే, అంటే దగ్గరనే పక్కకే, కాకపోతే నడుచుకుంటూ పోవాలి, వెహికల్స్ నాట్ అలౌడ్. సో మనమైతే పోతాం. ఇప్పుడైతే యూజువల్గా లొకేషన్ అక్కడక్కడ బాగా అంతే బ్యూటిఫుల్గా కనబడుతుందో అక్కడ మనం కొన్ని క్లిప్స్ తీస్తాం అన్నట్టు. సో ఇక్కడైతే మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఏంది ఎట్లుంటుంది అనేది చూద్దాం. సో చూడండి, మొత్తం కొబ్బరి బొండాలు ఎక్కడ పడితే అక్కడ అమ్ముతారు. సో ఇవి మొత్తం జాతర టైప్ గాయస్, మొత్తం జాతర, పెద్ద జాతర ఇది. ఈ ఈస్ట్ గోదావరిలోనే మంచి పెద్ద జాతర. వేరే డిఫరెంట్ స్టేట్ నుంచి డిఫరెంట్ పీపుల్స్ వస్తూనే ఉంటారు, మస్తు మంది వస్తారట. సో చూద్దాం మనం కూడా ఎంతమంది వస్తారు, ఎట్లా ఉంటాయి, ఏంది కదా అని. మనం ఖాళీ యూట్యూబ్లో చూసి వచ్చుడే, యూట్యూబ్ ఇన్స్టాలో చూసి ఎట్లుందో ఒకసారి చూద్దామని వచ్చుడు. చూడండి మొత్తం ఇక్కడ పొలాలు, కొబ్బరి చెట్లు, చెరుకు, తమాషా. ఇది మనకి ఎంట్రీ జగ్గన్న తోట దగ్గర ముసలపల్లి అట. చెరుకు మాత్రం నిజంగా చెరుకు చూడండి, మొత్తం అమ్ముతారు 10 రూపాయల పూట అని. మనమైతే లోపల పోయి ఎట్లుంది డిఫరెంట్, అంటే మన దగ్గర ఉన్న జాతర టైప్ ఉందా ఇది, లేకపోతే వెరైటీగా ఉందా, ఏమేమి ఉన్నాయి, కొత్త ఏమైనా ఐటమ్స్ ఉన్నాయా అని చూసి మీకు చెప్తా. ఓకేనా, చూడండి.
సరిపోయినండి సార్ మా వాళ్ళు మళ్ళీ వచ్చేట్టుగా రాలేదండి మీ దగ్గర కడిగారు మా దగ్గర కడిగారు. నువ్వు ఏదైనా డిఫరెంట్ ఉంటారో చెప్తాను కదా, ఇదే మనకు డిఫరెంట్గా అనిపించింది. మనకానే అది ఇవి ఉండవు, ఎందుకంటే ఇట్లాంటి ఐటమే లేదు నేను ఫస్ట్ టైం చూసుడు. ఇది ఏందో నేను తెలుసుకుందాం అంటే ఆయన ఏంటిది అసలు ఇది ఏంటంటే ఏ ఊరి మీద అంటే మాది వరంగల్ తెలంగాణ జిల్లా వచ్చినామంటే వీటిని ఇవి స్వీట్ లాంటివే తింటారు అంటే నేనేమనుకున్నా ఈ జాతరలలో బల్పాల టైప్ ఉంటుంది అనుకున్నా, కానీ కాదే అది బల్పా టైప్ కాదు. ఇప్పుడు ఈ బూర్మిఠాయి ఉంటాయి కదా, అప్పుడు బూర్మిఠాయికి ఇట్లా చేతికి ఇట్లా వాచ్ లెక్క ఎత్తారు. సో అట్లా అలాంటిదే, సేమ్ అలాంటిదే. ఎంత తీయగా ఉందంటే వేరే లెవెల్ ఉన్నాయి స్వీటు అది. వాటికి మళ్ళీ అట్లా గుండ్రంగా అంటే ఇంత పెద్ద దాన్ని ఇట్లా వేసుకొని వాటిని మళ్ళీ కట్ చేసి అమ్ముతారు అన్నట్టు. సో హాఫ్ కేజీ 120 అన్నారు. సో చూడండి వాళ్ళు ఎట్లా చేస్తాలో, మొత్తం ఎట్లా గుంజుతాలో. ఇది ఒక్కటే మనం డిఫరెంట్గా చూసింది. ఇది ఉన్న ఖర్జూరాలు అమ్ముతూ ఉన్నారు. అది నా మామూలుగా, కానీ ఇది మాత్రం డిఫరెంట్. ఇది ఈ జాతరలో ఫేమస్ అట. ఎప్పటి నుంచో అంటే వాళ్ళు ముసలోళ్ళ కాంచాలట ఇట్లనే తింటారట. అంటే వాళ్ళ తాతల కాలం నాటి నుంచి ఈ స్వీట్ ఇట్లనే ఉంటుంది అట. ఇక్కడ ఈ జాతర స్పెషల్ అట స్వీటు. సో చూడండి ఎట్లుందనేది. సో ఇవి మనకు మామూలే ఈ జిలేబీ అన్నీ, కానీ అది మాత్రం డిఫరెంట్ ఉన్నది. సో అందుకే దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. చిన్నప్పటి సింపుల్ గానే కొనాలి ఎవరున్నారు వాళ్ళకు ముప్పై వరకు ఇక్కడ గమనిస్తే ఇవి అరటిగెలలు ఇట్లా మాగబెట్టి అమ్ముతారు అన్నట్టు. ఈ అరటిగెలలు ఎందుకు ఇక్కడ ఉన్నాయంటే చాలా అరటిగెలలు అట్లనే ఉన్నాయి, ఎందుకంటే ఇవి ప్రభులకు మనకి ప్రసాదం లెక్క ఇస్తారు అన్నట్టు. సో చూడండి ఎట్లున్నారు. ఈ ప్రభలు అనేటివి ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క ప్రభ వస్తుంది అన్నట్టు. అంటే వాళ్ళ ఈ చుట్టుపక్కల ఊళ్ళో ప్రభలన్నీ తెచ్చి ఇక్కడ పెడతారు అన్నట్టు. సో అదే ఈ ప్రభల జాతర. కాకపోతే నేనేమనుకున్నామంటే ఇక్కడ అన్ని తెచ్చి మళ్ళీ అంతా ఊరేగిస్తారు అనుకుని నేను అట్లా అనుకున్నా, కానీ అట్లా కాదు. మొత్తం ఊర్ల నుంచి వస్తారట, ఆ ఊర్ల నుంచి పొలాల నుంచి వస్తారట, చెరువుల నుంచి వస్తారట. వాళ్ళు ఎట్లా వాళ్ళ ఆచారం అంటే వాళ్ళు ఎట్లా పోవాలో అట్లా వస్తారట. నాకు తెలియక ఈడికి వచ్చినాకనే చెప్తారు కావచ్చు అని నేను అనుకున్నా, కానీ అది మిస్ చేసినా. లేకపోతే అంతా అక్కడ ఊర్లలో పోయి తీస్తున్న పొలాల నుంచి వచ్చేది. అవి కొన్ని క్లిప్లకు మిస్ అయినాయి, కాకపోతే ఇక్కడ ఉన్నాయి కొన్ని తీసిన చూడండి.
ఏవో వేరే ఊరు నుంచి అంటే ఈ చుట్టుపక్కల ఊరు నుంచి ఇంకో ప్రభా వండి వస్తుంది. సో ప్రభలు తీర్థం అంటే డిఫరెంట్ ఊర్లో డిఫరెంట్ ప్రభలు వస్తాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ఊరేగింపుతోనే పోతా ఉండే అన్నట్టు. మాకు తెలియక ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఈ నుంచి అంతే ఎత్తుకొని పోతారు అనుకున్నాం. కానీ అది కాదు, మిస్టేక్ ఏంటంటే ప్రతి ఊరు నుంచి వస్తాయి అన్నట్టు. ఆ ఊరు నుంచి మనకు గోదావరి గట్టు నుంచి, ఆ చెరువు కట్ట నుంచి, కాలువల నుంచి, నదుల నుంచి, మొత్తం నీళ్ళ నుంచి ఇట్లా ఎత్తుకొని వస్తారట. నాకు తెలియక ఇక్కడి తీసుకుపోయి మళ్ళీ అట్లా చేస్తారు కోసం అనుకున్నా. సో అవి అయితే కొద్దిగా మిస్ అయినాం. సో ఇక్కడికి వచ్చే వరకైనా కొన్ని వచ్చే క్లిప్ తీసినాం. సో చూడండి, వాళ్ళు ఊరు నుంచి ఆల్రెడీ ఇక్కడికి తీసుకొని వచ్చి అన్నట్టు. చూడండి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తారు. సో గాయ్స్, ఇదైతే మనకు జగ్గన్న జాతర. ఇక్కడ నైట్ 9 o'clock వరకు ఇట్లనే డ్యాన్స్లు వేసుకుంటా ఊరేగింపుకుంటా జాతర జరుగుతాట. సో మనకైతే లేట్ అయిపోతుంది. మనం మళ్ళీ రాజమండ్రికి పోయి డైరెక్ట్ ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. సో మనం అక్కడికి పోయి మళ్ళీ లేట్ అవుతుందని మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ బస్సుకు కొన్ని స్టేజ్లు ఎక్కాలన్నట్టు. ఇక్కడ చాలా రష్ ఉంటుందట, మస్తు మంది ఉంటారు, ట్రాఫిక్ ఉంటుంది. మీరు పోనీకి ఇబ్బంది ఉన్నాను ఒక అంకుల్ అంటే, సరే అంకుల్ వెళ్ళిపోతామని సో ఫైనల్ క్లిప్ తీసుకొని సో పోతానం. సో చూడండి, ఇది మనకి జగ్గన్న తోట 2025 కోనసీమ జిల్లా వచ్చినాం అన్నట్టు. వరంగల్ టు డైరెక్ట్ కోనసీమ వచ్చి ఎక్స్ప్లోర్ చేసినాం అన్నట్టు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కొద్దిగా లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ కూడా చేసి పడేయర్రి. మొత్తం అయిపోద్ది పనుల పని. ఇది గాయస్ మొత్తానికి జగ్గన్న తోట వ్లాగ్, ప్రభల తీర్థం. సో లొకేషన్ అది చూడండి. ఇది మనకి అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్న తోటలో జరుగుతుంది. మొత్తం కొబ్బరి తోటలో వేరే లెవెల్ ఉంటుంది. మీరు కనుక ఒకవేళ మీరు సంక్రాంతి సెలబ్రేషన్ చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చేయండి, ఫుల్లీ సాటిస్ఫైడ్. నిజంగా చెప్తానుగా, వేరే ఉంటుంది. ఊకే ఇంటికాడ ఉండే ఏం చేస్తాం, ప్రతి ఇయర్ ఇంటికాడ చేసుకుంటాం కాబట్టి ఒక ఇయర్ ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోండి. వేరే డిఫరెంట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. సో గైస్ ఉంటానా, ఇది ఇప్పుడైతే మనం పోతాం. చూడండి ట్రాఫిక్ ఎట్లుందా అనేది, వేరే ట్రాఫిక్. మేము దాదాపు ఒక 4 kilometers నడుచుకుంటూ పోయినాం. ఈ ట్రాఫిక్ క్లియర్ అంటే ట్రాఫిక్ ఉన్నా అని డైరెక్ట్ ఆటో దిగి మళ్ళీ నడుచుకుంటా ముందుకు పోయి 4 kilometers ముందుకు పోయి ఎక్కినాం. సో ఎక్కి డైరెక్ట్ వరంగల్కి వచ్చేసినాం. సో మొత్తానికైతే వరంగల్కి నైట్ అంటే తెల్లారి గట్ల 3 గంటలకు వచ్చినాం. సో ఇది మన వరంగల్ స్టేషన్. సో గాయస్, ఇది మనకి కోనసీమ జిల్లా వ్లాగ్ సెలబ్రేషన్. ఇది మన మెయిన్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. సో ఇది మన వరంగల్ టు కోనసీమ ట్రిప్. ఇంతటితో ట్రిప్ అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్.